వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? మనకి ఎరే సైజ్ ఎంత 5 కాబట్టి ఇక్కడ మనకి 0 1 2 3 4. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇక్కడ 100, నెక్స్ట్ వాల్యూ ఎంత 200, రిమైనింగ్ వాల్యూ అసైన్ చేసాం కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ అన్ని 0. అది వాల్యూ ఇన్షియలైజ్ చేయకపోతే మనకి ఏమొస్తుంది? గార్బేజ్ వాల్యూ వస్తుంది. సో 1 ఆఫ్ ARR అంటే దాని మీనింగ్ ఏంటి? యాస్ట్రిక్ ఆఫ్, ఇక్కడ ARR అంటే ఎరే నేమ్, సమ్ అడ్రస్ ఉంటాయి కదా, ఇది 500, ఇది 502, 504, 506, 508. ఇది ఎలా రిప్లేస్ అవుతుంది? యాస్ట్రిక్ ఆఫ్ 1 ప్లస్ ARR. ARR అంటే గివ్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ అన్ అరే. బేస్ అడ్రస్ ఎంత? 500 ప్లస్ 1. 500 ప్లస్ 1 అంటే ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ సైజ్ అంటే 2 bytes కాబట్టి ఇది అవుతుంది 502 అవుతుంది. యాస్ట్రిక్ అంటే 502 అడ్రస్ వేరియబుల్. ఇది ARR ఆఫ్ 0, ఇది ARR ఆఫ్ 1, ఇది ARR ఆఫ్ 2, ARR ఆఫ్ 3, ARR ఆఫ్ 4. ఇప్పుడు ARR ఆఫ్ 1 వస్తుంది అంటే వాల్యూ ఎంత? 200 అంటే ఇక్కడ 200 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ARR ఆఫ్ 0 అంటే ARR ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత? 100. సో ఇక్కడ వచ్చి 100 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 100, 200, 100 ఇస్ ద అవుట్పుట్. సో Alt F9, yes, Control F9, Alt F5. So 100, 200 is the output.